హలో ఫ్రెండ్స్, టెక్పెడియా ఛానల్కి స్వాగతం. ఈ వీడియోలో మనం పేటీఎం పోస్ట్పెయిడ్కి సంబంధించి ఒక అప్డేట్ గురించి తెలుసుకోబోతున్నాం. ఈ వీడియోలో నేను చెప్పేదానికన్నా మీ ఫీడ్బ్యాక్ చాలా అవసరం. సో వీడియో చూసే ప్రతి ఒక్కరు కూడా మీరు ట్రై చేసి అసలు మీ అకౌంట్లో ఏం జరుగుతుందో కూడా కామెంట్ చేయండి. వీడియో చూసే వాళ్ళందరూ కూడా హెల్ప్ అవుతుంది. ఇక ఇలాంటి అప్డేట్స్ అని మిస్ అవ్వకుండా ఉండాలంటే మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ అవ్వండి. లేటెస్ట్ ఆఫర్స్, డీల్స్ అని మిస్ అవ్వకుండా ఉండాలంటే మన టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ అవ్వండి. ఇక మీరు ఇప్పుడు స్క్రీన్పై చూస్తున్నారు కదా, నేను నా పేటీఎం అప్లికేషన్ ఓపెన్ చేశాను. అంతేకాకుండా పేటీఎం పోస్ట్పెయిడ్ కూడా ఓపెన్ చేయడం జరిగింది. ఇక్కడ మీరు గమనించినట్టయితే నాకు 500 లిమిట్గా చూపిస్తుంది. చాలామందికి ఎక్కువ ఉండొచ్చు, బట్ నాకు 500 ఉంది. ఇప్పుడు నేను ఇక్కడ పాస్బుక్ దగ్గర ట్యాప్ చేస్తున్నాను. ట్యాప్ చేసిన తర్వాత మీరు ఇక్కడ చూడొచ్చు 17th May 5:39 PM నేను ఒక ట్రాన్సాక్షన్ చేశాను. ఒక మొబైల్ రీఛార్జ్ చేశాను అనమాట. చేస్తే -10 రూపీస్ అయింది. ఆ తర్వాత బిల్ పేమెంట్ కూడా అవుతుందా లేదా అనే విషయం చెక్ చేయడం కోసం నేను దాని పేమెంట్ కూడా చేశాను. సో నాకు +10 రూపీస్ అవడం జరిగింది. సో ఈరోజు పేటీఎం పోస్ట్పెయిడ్ నాకు రీఛార్జ్కి అయితే వర్క్ అయింది. మరొకసారి నేను మీకు లైవ్లో చూపిస్తాను. వర్క్ అయింది లేదు మీకు తెలుస్తుంది. అంతేకాకుండా కొన్ని ప్రాబ్లమ్స్ కూడా ఉన్నాయి, అవి కూడా చెప్తాను. వీడియో పూర్తిగా చూస్తే మీకు అర్థమవుతుంది. ఇక నేను ఇప్పుడు పేటీఎం అప్లికేషన్ హోమ్ పేజ్లో ఉన్నాను. ప్రీపెయిడ్ దగ్గర ట్యాప్ చేస్తున్నాను. మీరు ఇంకేమైనా ట్రాన్సాక్షన్ చేయొచ్చు, మీరు కూడా రీఛార్జ్ చేయాలని లేదు. నేను ఒక నెంబర్ కూడా సెలెక్ట్ చేస్తున్నాను. మీరు ఎనీ ఆపరేటర్ సెలెక్ట్ చేయొచ్చు, బట్ నేను ఐడియా సెలెక్ట్ చేసి 10 రూపీస్ కీ చేశాను. కీ చేసిన తర్వాత ప్రొసీడ్ టు రీఛార్జ్ దగ్గర ట్యాప్ చేస్తున్నాను. ట్యాప్ చేసిన తర్వాత ప్రోమో కోడ్ ఏదైనా అడిగితే మీరు అది ఎంటర్ చేయొచ్చు. ప్రస్తుతానికి నేను ప్రొసీడ్ టు పే దగ్గర ట్యాప్ చేశాను. తర్వాత మనకి నార్మల్గా పేమెంట్ ఆప్షన్స్ అన్నీ కూడా కనిపిస్తాయి. నేను పేటీఎం బ్యాలెన్స్ రిమూవ్ చేశాను. రిమూవ్ చేసి కింద గమనించినట్టయితే పేటీఎం పోస్ట్పెయిడ్ అని చూపిస్తుంది. ఇప్పుడు నేను ఇది సెలెక్ట్ చేసినట్టయితే 10 రూపీస్ రీఛార్జ్ అయిపోతుంది. ఇక్కడ వరకు బాగానే ఉంది. ఇప్పుడు నేను ఇక్కడ ఎంటర్ చేసిన నంబర్ ఐడియాకి సంబంధించిన నంబర్, బట్ నేను ఇప్పుడు ఇది క్యాన్సిల్ చేసి బ్యాక్కి వెళ్తున్నాను. బ్యాక్కి వెళ్ళి ఇక్కడ నేను మరొక నెంబర్ ఎంటర్ చేయబోతున్నాను. ఇప్పుడు చూసారు కదా, నేను ఒక ఎయిర్టెల్ నెంబర్ ఎంటర్ చేశాను. ఎంటర్ చేసి మరొకసారి 10 రూపీస్ కీ చేశాను. ప్రొసీడ్ టు రీఛార్జ్ దగ్గర ట్యాప్ చేస్తున్నాను. ట్యాప్ చేసి మళ్ళీ ఇక్కడ ప్రొసీడ్ టు పే దగ్గర ట్యాప్ చేశాను. ఇప్పుడు ఏం జరుగుతుందో చూడండి. మనకి ఇంతకుముందు పేమెంట్ ఆప్షన్స్లో పోస్ట్పెయిడ్, పేటీఎం పోస్ట్పెయిడ్ కూడా చూపించడం జరిగింది. బట్ నేను ఎయిర్టెల్ లేదా జియోకి సంబంధించిన నంబర్స్ ఎంటర్ చేస్తే నాకు ఇక్కడ పేటీఎం పోస్ట్పెయిడ్ చూస్తున్నారు కదా, ఎక్కడ కనిపించడం లేదు. సో మీరు ట్రై చేయండి. కేవలం ఐడియాకే అవుతుందా, మీకు వేరే నెంబర్స్ కూడా అవుతుందో లేదో కామెంట్ చేయండి. ఇది కాకుండా మరొక ప్రాబ్లం కూడా ఉంది. నేను మళ్ళీ పేటీఎం హోమ్ స్క్రీన్కి వచ్చాను. ఇక్కడ ఎలక్ట్రిసిటీ దగ్గర ట్యాప్ చేస్తున్నాను. ట్యాప్ చేసిన తర్వాత మీరు ఏదైనా బిల్ పేమెంట్ చేయడానికి ట్రై చేయండి. నేను ఆల్రెడీ ఇంతకుముందు బిల్ పేమెంట్ చేశాను కాబట్టి వాటిలోంచి ఒకటి సెలెక్ట్ చేస్తున్నాను. పే దగ్గర ట్యాప్ చేస్తే దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా వచ్చేస్తాయి. వచ్చిన తర్వాత సింపుల్గా మనం ప్రొసీడ్ పే దగ్గర ట్యాప్ చేస్తే సరిపోతుంది. ప్రొసీడ్ టు పే దగ్గర ట్యాప్ చేశాను. మనకి ఈ విధంగా మరొకసారి ప్రోమో కోడ్ అడుగుతుంది. ఇక్కడ కూడా నేను ప్రొసీడ్ టు పే దగ్గర ట్యాప్ చేసేసాను. ఇప్పుడు పేటీఎం బ్యాలెన్స్ అని కనిపిస్తుంది కదా, అది రిమూవ్ చేశాను. రిమూవ్ చేసినా కానీ మీరు ఇక్కడ చూస్తున్నారు కదా, నాకు పేటీఎం పోస్ట్పెయిడ్ అయితే చూపించడం లేదు. సో ఇది కంప్లీట్గా వర్క్ అవుతుంది అని నేను చెప్పలేకపోతున్నాను, లేదా వర్క్ అవ్వడం లేదని కూడా చెప్పలేకపోతున్నాను. ఒకవేళ మీకు ఎవరికైనా ఎలక్ట్రిసిటీ బిల్ పేమెంట్ చేసేటప్పుడు పేటీఎం పోస్ట్పెయిడ్ యూజ్ అవుతుందో లేదో కామెంట్ చేసినట్టయితే, ఈ నెల ఎలక్ట్రిసిటీ బిల్స్ అందరికీ ఎక్కువగా వచ్చింది కాబట్టి వాళ్ళు ఆ ఫీచర్ను ఉపయోగించుకునే అవకాశం ఉంటుంది. అంతేకాదు మరొక విషయం మీరు ఇక్కడ గమనించాలి. ఈ పేటీఎం పోస్ట్పెయిడ్ అనేది నాకు కొత్తగా రాలేదు, ఎప్పుడో వచ్చింది కాబట్టి నాకు ఈ విధంగా ఆల్రెడీ యాక్టివ్ అయి ఉంది. బట్ ఎవరెవరికైతే ఇంకా పేటీఎం పోస్ట్పెయిడ్ యాక్టివేట్ కాలేదో వాళ్ళు కనుక ఓపెన్ చేసి చూసినట్టయితే ఇప్పటికీ కూడా ఈ విధంగా స్క్రీన్ వస్తుంది. స్క్రీన్లో కొంచెం విజువల్గా మార్పులు అయితే వచ్చాయి, బట్ సేమ్ థింగ్, గుడ్ థింగ్స్ కమ్ టు దోస్ హూ వెయిట్ అని ఉంది. అది కాకుండా కొంచెం ఇక్కడ మ్యాటర్ అయితే మార్చడం జరిగింది. ఈ మీద అది మార్చారు అంతే తప్ప కొత్తగా పేటీఎం పోస్ట్పెయిడ్ అయితే మాత్రం ఎవరికి అప్రూవ్ చేస్తున్నట్టు కనిపించడం లేదు. మీకు డీటెయిల్స్ అన్ని కూడా అర్థమయ్యాయి అనుకుంటున్నాను. ఈ విషయం ప్రతి ఒక్కరికి తెలిసే వీడియో లైక్ అండ్ షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మరికొన్ని అప్డేట్స్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. థ్యాంక్స్ అలాట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.